జై గోమాత, జై జై గోమాత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మిత్రులారా, ఈరోజు అన్నదాన కార్యక్రమం మొదలైంది. మీకు తెలుసు, ప్రతి నెల మొదటి ఆదివారం కార్మిల్ సేవా సదన్లో ఉన్న గోరంట్లో ఉన్న కార్మిల్ సేవా సదన్లోకి మానసిక వికలాంగులకి మనం అన్నవితరణ కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈరోజు మన గుంటుపల్లి రామకోటేశ్వరరావు గారి యొక్క మిత్రుడు పోగుల రవి మరియు వారి యొక్క సతీమణి సరస్వతి గారి పుత్రిక పోగుల పూజిత అనన్య పుట్టినరోజు. ఆ పాప పుట్టినరోజు సందర్భంగా గోసేవకు మరియు అన్నవితరణ కార్యక్రమానికి విరాళం ఇచ్చారు. సో ఆ పాప గోమాత ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు మన కమిటీ ట్రెజరర్ అయిన శేషమ్మ గారి యొక్క స్నేహితురాలు వరలక్ష్మి గారు వచ్చారు. వీరు ఇంతకుముందు కూడా అన్నవితరణ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రప్రథమంగా ఈరోజు గోసేవకు వచ్చి భారీ విరాళం ఇవ్వడం జరిగింది. సో ఇక నుంచి మేము కూడా మీతో ప్రయాణం చేస్తామని మాటిచ్చారు. అంతేకాకుండా నాకు ఒక ఐడి తయారు చేయమన్నారు, అలాగే సభ్యత్వం తీసుకుంటామని చెప్పారు. ధన్యవాదాలమ్మా. మీరు కూడా మా ట్రస్ట్లో ఒక సభ్యులైనందుకు, సేవా కార్యక్రమంలో కొనసాగుతున్నందుకు మీకు హృదయపూర్వక స్వాగతము మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇలాగా అనేకమైన మంది మన ట్రస్ట్ ద్వారా మనం చేస్తున్న సేవలు గుర్తించి కొత్తగా వచ్చి జాయిన్ అవుతూ మన ట్రస్ట్ అభివృద్ధికి సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పూజిత అనన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సేవ చేయడానికి మనకి బాలముసలారెడ్డి గారు వచ్చారు, మన ట్రస్ట్లో కమిటీ మెంబర్స్ సభ్యులు. అంతేకాకుండా శాశ్వత సభ్యత్వంలో ప్రతి నెల 1116 పంపిస్తూ, అంతేకాకుండా వాళ్ళ మనవడు పుట్టినరోజుకి వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా సరే అన్నదానానికి గోసేవకు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. శాశ్వత సభ్యత్వంలో ఉన్న అమౌంట్ కాకుండా కూడా చాలా సహాయం చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా సహాయం చేస్తున్నారు. అలాగే మన శేషమ్మ గారు మీ అందరికీ తెలుసు, కనీసం 1 సంవత్సరంన్నర పాటు వాళ్ళ ఇంట్లో భోజనాలు తయారు చేసి మన అన్నవితరణ కార్యక్రమానికి సహకరించారు. అంతేకాకుండా ఎంతోమంది వ్యక్తుల్ని పరిచయం చేశారు. బాలముసరారెడ్డి గారిని పరిచయం చేసింది మన శేషమ్మ గారే. అలాగే కొత్తగా మన వరలక్ష్మి గారిని పరిచయం చేశారు మన గుంటుపల్లి రామకోటేశ్వరరావు గారు. వీరి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ప్రతి నెల ట్రస్ట్కి కనీసం 50,000 దాకా కలెక్ట్ చేసి ట్రస్ట్ అకౌంట్కి పంపిస్తున్నారు. అందుకనే వీటిని ఈ నెలలో రీసెంట్గా 5 శాశ్వత పొందేశారు. కొత్తగా ఈ నెలలో కొత్తగా ఇంకొక 5 శాశ్వత సభ్యత్వంలోకి జాయిన్ చేశారు. సో ఇలాంటి మహానుభావుడు మన ట్రస్ట్కి పరిచయం అయ్యి అతి తక్కువ టైంలో నేను రాజుగారు కూడా చేయలేనంత చేయటం జరుగుతుంది. ఈ శాశ్వత సభ్యత్వానికి ప్రెసిడెంట్గా మేము ఎన్నుకోవడం జరిగింది. సో ఈ విధంగా గుంటుపల్లి రామకోటేశ్వరరావు గారిని ప్రతి ఒక్కరూ మనం ఆదర్శంగా తీసుకొని మన ట్రస్ట్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయపడేట్టుగా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాదు మన మిత్రుడు ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి ఎప్పుడు వస్తూ సేవ చేస్తూ, అటు కాలేజీలో పనిచేస్తూ ప్రతి క్షణంలో సేవా కార్యక్రమంలో మునిగి తెలుతున్న బ్రహ్మం గారు, వీళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థంగా కూడా వాళ్ళ పిల్లల పుట్టినరోజులప్పుడు కూడా మన ట్రస్ట్కి భారీ విరాళాలు ప్రకటిస్తూ సేవ చేసుకుంటూ వస్తున్నారు. ధన్యవాదాలు బ్రహ్మం గారు. సో ఇలాగ చాలామంది ఉన్నారు. మన సారోల ఫ్రెండ్ అనిల్ ప్రతి వారం అన్నవితరణ కార్యక్రమానికి 7 కొబ్బరికాయలు ఇస్తున్నారు. అలాగే బోరింగ్ సెంటర్ బొమ్మ దగ్గర ఉన్న ఒక కిరాణా షాపు కిరణ్ మనకి చిన్నుల్లిపాయలు అల్లం ఇస్తూ వస్తున్నారు. కిషోర్ గారు బెల్లం కూడా ఇస్తున్నారు. కిషోర్ గారు
చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు ఇస్తున్నారు. అలాగే ఇంకో కిషోర్ గారు ఉన్నారు, వారు ప్రతి ఆదివారం అన్న వితరణకు కావాల్సిన పెరుగుని సప్లై ఇస్తున్నారు. సీలు బకెట్ ఇస్తున్నారండి. అలాగే బృందావన్ గార్డెన్స్ దగ్గర ఉన్న రైతు బజార్లో ఉమామహేశ్వరరావు గారు వాళ్ళది పొత్తూరు, ఆదివారానికి కావాల్సిన కూరగాయలన్నీ వారు డొనేట్ చేస్తున్నారు. అలాగే లాల్పురం రాము గారు మీ అందరికీ తెలుసు, వారు ప్రతి నెల కింటా బియ్యం మనకి అన్న వితరణ కార్యక్రమానికి డొనేట్ చేస్తూ వస్తున్నారు. అలాగే లాల్పురంలో కాటూరి స్కూల్ ఉందండి, వెంకటేశ్వరరావు గారు డైరెక్టర్, వారు ప్రతి నెల 50 కేజీల బియ్యం అన్న వితరణ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. ఇలాగ అనేక మంది మనం ట్రస్ట్కి సహకరిస్తూ ట్రస్ట్ అభివృద్ధికి సహాయపడుతున్నారు. వీళ్ళందరూ ఆ గోమాత ఆశీస్సులతో, ఆ కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులతో, ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై హింద్.